ఒకరోజు అర్జున్ అనే చిన్న బాలుడు అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి చెట్ల మధ్య నుంచి ఒక విచిత్రమైన వెలుగు కనిపించింది. అదేమిటి అని ఆశ్చర్యపోతూ ఆ వెలుగు వైపు నడిచాడు. అక్కడ ఒక పెద్ద గుడ్డు బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. మొదట అర్జున్ కొంచెం భయపడ్డాడు. అయినా ధైర్యం చేసి గుడ్డును మెల్లగా తాకాడు. ఏమీ జరగలేదు. గుడ్డు ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. అర్జున్ ఆ గుడ్డును ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన గదిలోని టేబుల్ మీద పెట్టాడు ఆ గుడ్డును. కానీ కొద్దిసేపటికే గుడ్డు వెలుగు పూర్తిగా మాయమైపోయింది. అర్జున్ చాలా నిరాశపడ్డాడు. ఎందుకు ఇలా అయ్యింది అని ఆలోచిస్తూ రాత్రంతా గమనించాడు. కానీ గుడ్డు మళ్ళీ వెలగలేదు. అలా తను మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఇక్కడ ఉండాల్సింది కాదు, దాన్ని తిరిగి అడవిలో పెట్టాలి అని గుడ్డును తీసుకుని అదే చోటికి వెళ్ళాడు. గుడ్డును నేలపై పెట్టగానే ఆశ్చర్యంగా అది మళ్ళీ వెలగడం ప్రారంభించింది. అర్జున్ కళ్ళను నమ్మలేకపోయాడు. దీని వెనుక ఏదో రహస్యం ఉంది అని అనుకుని దగ్గరలోని ఒక చెట్టు వెనక దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆకాశం నుంచి ఒక అందమైన పక్షి ఎగిరి వచ్చింది. ఆ పక్షి గుడ్డు చుట్టూ తిరుగుతూ మెల్లగా శబ్దం చేసింది. అకస్మాత్తుగా గుడ్డు పగలడం ప్రారంభించింది. కొన్ని క్షణాల్లో ఒక చిన్న పక్షి పిల్ల గుడ్డులో నుంచి బయటకు వచ్చింది. అంతలోనే 2 పెద్ద కాకులు అక్కడికి వచ్చాయి. వాటి కళ్ళు చాలా భయంకరంగా కనిపించాయి. చిన్న పక్షి పిల్లను చూసి అవి దాని వైపు నడవడం ప్రారంభించాయి. తల్లి పక్షి వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన అర్జున్ నేలపై పడి ఉన్న ఒక పొడవాటి కర్రను తీసుకున్నాడు. ఈ పక్షులను వదిలేయండి అని గట్టిగా అరిచాడు. కొద్దిసేపటికి 2 కాకులు అక్కడి నుంచి ఎగిరిపోయాయి. తల్లి పక్షి అర్జున్ దగ్గరకు వచ్చి కృతజ్ఞతగా చూసింది. ఆ తర్వాత తన రెక్కలో నుంచి ఒక ప్రకాశించే ఈకను తీసి అర్జున్ ముందు వదిలింది. అర్జున్ ఈ ఈకను చేతిలో తీసుకున్నాడు. అది ఒక అందమైన లాకెట్గా మారిపోయింది. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. తర్వాత ఆ 2 పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.